హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోరీస్ హైడ్రాలిక్కి నోవా హైడ్రాలిక్ కంట్రోలర్ 48 వోల్ట్స్ ఎలా మాడిఫై చేయాలో చూద్దాం. కాయిల్స్ సేమ్ యాజ్ ఓమర్ లాగే ఉంటాయి. నోవా హైడ్రాలిక్ కంట్రోలర్ కాయిల్ సప్లై 110 DC టు 48 DC కన్వర్షన్. ఇది వచ్చేసి మైనస్ వోల్టేజ్, ఇది వచ్చేసి ప్లస్ వోల్టేజ్. ఈ టెర్మినల్ ప్లస్, ఈ టెర్మినల్ మైనస్. ఈ మైనస్ టెర్మినల్ ట్రేస్ చేస్తే మనకి ఇక్కడ క్యామ్ కాంటాక్టర్ ఉంది కదా, క్యామ్ కాంటాక్టర్ సెకండ్ L2కి వచ్చింది. L2లో ఉన్న వైర్ కట్ చేసి, అంటే ఆల్రెడీ ఇంకో ఎక్స్ట్రా 2 వైర్లు ఉంటాయి L2లో. జస్ట్ మన రెక్టిఫైర్ నుంచి వచ్చిన వైరు క్యామ్ 3 అని రాసింది. ఆ వైర్ కట్ చేసి పక్కన పెట్టి టేప్ వేసినాం. మళ్ళీ క్యామ్ 3 నుంచి ఎక్స్ట్రా వైర్ వేసుకున్నాం. ఈ వైర్ తీసుకొని ఇక్కడ మనం 24 వోల్ట్స్ అంటే 48 వోల్ట్స్ ఎస్ఎంపీఎస్ పెట్టాం. కాయిల్ సప్లై 48. ఇక్కడ దీనికి వచ్చేసి 3 కామన్లు 3 ప్లస్లు ఉన్నాయి. ఈ ఫస్ట్ 3 ప్లస్లు, ఈ 3 మైనస్లు. అంటే ఇక్కడ మైనస్కి ఇచ్చేసిన, అంటే క్యామ్ 3 నుంచి వెళ్ళి క్యామ్ L2 నుంచి వెళ్ళి, అంటే క్యామ్ 3 ఉంది కదా, 1 2 L2. ఇక్కడ క్యామ్ 3కి ఉంది కదా, క్యామ్ 3లో మైనస్ వచ్చింది కింది వైరు. ఆల్రెడీ 2 వైర్లు ఉంటుంది, అవి ఇంకో వైర్ డిస్టర్బ్ చేయకుండా క్యామ్ 3లోకి వెళ్ళి, అంటే రెక్టిఫైర్ మైనస్కి పోయిన వైరు ఇక్కడ వచ్చింది L3కి, క్యామ్ 3కి వచ్చింది. క్యామ్ 3లో ఉన్న వైర్ తీసి టేప్ వేసి ఇంచెల్ ఎక్స్ట్రా వైర్ వేసుకొని ఈ ఫెరోల్ మళ్ళీ దానికి షిఫ్ట్ చేసిన. ఈ క్యామ్ 3 వైర్ నుంచి ఇక్కడ మనకి ఎస్ఎంపిఎస్కి కామన్కి వెళ్ళిపోయింది, కామన్ వైర్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వైర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా RF అంటేని, ప్లస్ వైర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యూజ్ బోర్డ్లో 3 amps ఇక్కడ ఉంది కదా, 3 amps 13 04 14 ఇక్కడ ఉంది కదా లాస్ట్ వైర్. ఇక్కడ లాస్ట్ వైర్కి వెళ్ళింది. ఇది లాస్ట్ వైర్లో ఉన్న వైర్, ఇది తీసేసినాం లాస్ట్ ఫ్యూజ్ బోర్డ్లో. MFD 7 ఇది 110 ప్లస్ డైరెక్ట్ ఇక్కడ పోయింది. ఇక్కడి నుంచి తీసుకొని మనం ఇక్కడ 110 ప్లస్ అదే 48 ప్లస్ ఇచ్చినాం. 48 ప్లస్ ఇక్కడి నుంచి తీసుకొని ఈ పక్కన బట్టి 110 టేప్ వేసినాం కదా, ఈ 48 అనేది తీసుకొని డైరెక్ట్ రూటింగ్ చేసి ఇక్కడ మనకి ఎస్ఎంపిఎస్ 48కి ఇచ్చేసినాం. అంటే DC సప్లై క్లియర్. AC వచ్చేసి లైన్ న్యూట్రల్ ఇక్కడ మనకు కంట్రోలర్లో RLD న్యూట్రల్ ఉంటాయి కదా, RLD న్యూట్రల్. RLD అనేది ఫేస్, న్యూట్రల్ అనేది న్యూట్రల్. ఇంచెల్ ఎక్స్ట్రా వైర్ వేసుకొని దీనికి లైన్ న్యూట్రల్కి ఇచ్చేసినాం ఎస్ఎంపిఎస్కి. ఇక్కడి నుంచి ఎందుకు తీసుకోవాలంటే ARD మోడ్లో కూడా దానికి సప్లై వెళ్ళాలి, అందుకోసం ఇక్కడి నుంచి తీసుకున్నాం. నార్మల్ ఫేస్ న్యూట్రల్ తీసుకుంటే ARD మోడ్లో సప్లై రాదు, అందుకని ఇక్కడి నుంచి తీసుకున్నాం. ఇది వచ్చేసి మోరీస్ 48 వోల్ట్స్ కన్వర్షన్కి. నోవా హైడ్రాలిక్ కంట్రోలర్ కాయిల్ సప్లై 110 DC టు 48 DC కన్వర్షన్. ఇది వచ్చేసి మైనస్ వోల్టేజ్, ఇది వచ్చేసి ప్లస్ వోల్టేజ్. ఈ టెర్మినల్ ప్లస్, ఈ టెర్మినల్ మైనస్. ఈ మైనస్ టెర్మినల్ ట్రేస్ చేస్తే మనకి ఇక్కడ క్యామ్ కాంటాక్టర్ ఉంది కదా, క్యామ్ కాంటాక్టర్ సెకండ్ L2కి వచ్చింది. L2లో ఉన్న వైర్ కట్ చేసి, అంటే ఆల్రెడీ ఇంకో ఎక్స్ట్రా 2 వైర్లు ఉంటాయి L2లో. జస్ట్ మన రెక్టిఫైర్ నుంచి వచ్చిన వైరు క్యామ్ 3 అని రాసింది. ఆ వైర్ కట్ చేసి పక్కన పెట్టి టేప్ వేసినాం. మళ్ళీ క్యామ్ 3 నుంచి ఎక్స్ట్రా వైర్ వేసుకున్నాం. ఈ వైర్ తీసుకొని ఇక్కడ మనం 24 వోల్ట్స్ అంటే 48 వోల్ట్స్ ఎస్ఎంపిఎస్ పెట్టాం. కాయిల్ సప్లై 48. ఇక్కడ దీనికి వచ్చేసి 3 కామన్లు 3 ప్లస్లు ఉన్నాయి. ఈ ఫస్ట్ 3 ప్లస్లు, ఈ 3 మైనస్లు. అంటే ఇక్కడ మైనస్కి ఇచ్చేసిన, అంటే క్యామ్ 3 నుంచి వెళ్ళి క్యామ్ L2 నుంచి వెళ్ళి, అంటే క్యామ్ 3 ఉంది కదా, 1 2 L2. ఇక్కడ క్యామ్ 3కి ఉంది కదా, క్యామ్ 3లో మైనస్ వచ్చింది కింది వైరు. ఆల్రెడీ 2 వైర్లు ఉంటుంది, అవి ఇంకో వైర్ డిస్టర్బ్ చేయకుండా క్యామ్ 3లోకి వెళ్ళి, అంటే రెక్టిఫైర్ మైనస్కి పోయిన వైరు ఇక్కడ వచ్చింది L3కి, క్యామ్ 3కి వచ్చింది. క్యామ్ 3లో ఉన్న వైర్ తీసి టేప్ వేసి ఇంచెల్ ఎక్స్ట్రా వైర్ వేసుకొని ఈ ఫెరోల్ మళ్ళీ దానికి షిఫ్ట్ చేసిన. ఈ క్యామ్ 3 వైర్ నుంచి ఇక్కడ మనకి ఎస్ఎంపిఎస్కి కామన్కి వెళ్ళిపోయింది, కామన్ వైర్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వైర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా RF అంటేని, ప్లస్ వైర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యూజ్ బోర్డ్లో 3 amps ఇక్కడ ఉంది కదా, 3 amps 13 04 14 ఇక్కడ ఉంది లాస్ట్ వైర్.
ఇక్కడ లాస్ట్ వైర్కి వెళ్ళింది. ఇది లాస్ట్ వైర్లో ఉన్న వైరు ఇది తీసేసినాం. లాస్ట్ ఫ్యూజ్ బిల్లో MFD 7 ఇది 110+ డైరెక్ట్ ఇక్కడ పోయింది. ఇక్కడి నుంచి తీసుకొని మనం ఇక్కడ 110+ అదే 48+ ఇచ్చినాం. 48+ ఇక్కడి నుంచి తీసుకొని ఈ పక్కన పెట్టి 110 టేప్ వేసినాం కదా, ఈ 48 అనేది తీసుకొని డైరెక్ట్ రూటింగ్ చేసి ఇక్కడ మనకి SMPS 48కి ఇచ్చేసినాం. అంటే DC సప్లై క్లియర్. AC వచ్చేసి లైన్ న్యూట్రల్ ఇక్కడ మనకు కంట్రోలర్లో RLD న్యూట్రల్ ఉంటాయి కదా, RLD న్యూట్రల్. RLD అనేది ఫేస్, న్యూట్రల్ అనేది న్యూట్రల్. ఇంచులు ఎక్స్ట్రా వైర్ వేసుకొని దీనికి లైన్ న్యూట్రల్కి ఇచ్చేసినాం SMPSకి. ఇక్కడి ఎందుకు తీసుకోవాలంటే ARD మోడ్లో కూడా దానికి సప్లై వెళ్ళాలి. అందుకోసం ఇక్కడి తీసుకున్నాం. నార్మల్ ఫేస్ న్యూట్రల్ తీసుకుంటే ARD మోడ్లో సప్లై రాదు, అందుకని ఇక్కడి తీసుకున్నాం. ఇది వచ్చేసి మోరిస్ 48 వోల్ట్స్ కన్వర్షన్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.